నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కూటమి మంత్రివర్గ పరంగా వాళ్ళ పనితీరు పరంగా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి ఆజ్యం పోసినట్లుగా రైస్ సర్వే కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఇది చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే ఏంటి సార్ అవిశ్వాసం? ఎందుకు మంత్రివర్గంలో ఈ మళ్ళీ మార్పులు చేర్పులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రధానంగా ఇది ఎక్కడికి దారితీస్తోంది? మీ నాన్నగారు నీకు పని చెప్తారు, ఆ పని మీరు చేయకపోతే ఏడు చేస్తారు? అరే నీకు ఒళ్ళొంగట్లేదా, తగడాల పడుతున్నావు అని తిడతారు, దండిస్తారు కూడా. ఖచ్చితంగా అదే ముఖ్యమంత్రి గారి స్థానం. వాళ్ళకి ఎవరికి ఒళ్ళొంగట్లే, ఏ పని చేయట్లేదు, ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. ముందు ర్యాంకింగ్ల పరంగాను, నెక్స్ట్ అన్ని రకాలుగాను. తర్వాత ఈ 1 year పాలనలో వీళ్ళు ఏం చేసి ఉద్ధరించారో అది ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పమంటున్నారు. అది వాళ్ళతో కావట్లేదు. దాన్ని అట్లీస్ట్ కవర్ చేయడం కూడా రావట్లేదు. పైపెచ్చు మొన్న ఆనం రామనారెడ్డి గారి యొక్క ప్రభంజనం, ద వే హస్ ఫుడ్ డౌన్డ్, ఖచ్చితంగా అది ఒక 3 మంత్రి పదవుల మీద తీవ్ర ప్రభావం చూపించినట్టే లెక్క. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ ఎగ్జిక్యూషన్స్, అందరూ చిన్నపిల్లల మనస్తత్వంతో వచ్చిన కొత్త క్యాబినెట్. 70% మెజరబుల్ అండ్ ప్యాథటిక్, మిగిలిన 20%, 30%లో 20% ఆబ్లిగేషన్ బ్యాచ్. ఈ 70% అండ్ 20% ఆబ్లిగేషన్ అంటే 90% ఎత్తిపోతల పథకమే. ర్యాంకింగ్ల ప్రకారం టాప్ 10 అంటే ఏవైతే ఫంక్షనింగ్ అథారిటీస్ ఉంటాయి, రెవెన్యూ కానీ, ఫైనాన్స్ కానీ, హోమ్ కానీ, ఇలాంటివి వాటికి ఇచ్చిన ర్యాంకింగ్లు మనం చూస్తే. సో ఓవరాల్గా మనం అనుకునే పేస్లో వెళ్ళలేనప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయి 95 చీఫ్ మినిస్టర్ నేను చూస్తాను అంటాడు. ఆయన కూడా ఈ మధ్య నేను ఒక 4-5 సార్లు విన్నాను 95 చీఫ్ మినిస్టర్ ఉన్నది. నేను లేస్తే మనిషిని కానన్న కాన్సెప్ట్లోనే ఉంది అది. ఆయన లెగమనే చెప్తున్నాం మీకు, మీరు మళ్ళీ నిజమైన అధికార పగ్గాలు చేత పట్టుకుంటే బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. బట్ సంహౌ ఆ వాక్యూమ్ని ఈయన వేవ్ లెంత్కి కనెక్ట్ కాకుండా, మ్యాచ్ కాకుండా పనిచేస్తున్న పనితీరుతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తుంది. అంటే ఇక్కడ లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? టూ మచ్ ఉంది. ఆ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే వచ్చిన ప్రాబ్లము ద ఒరిజినల్ ఫంక్షనింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు మొనాటమీని బ్రేక్ అయిపోతుంది. దట్స్ వాట్ ఆబ్లిగేషన్స్ ఆర్. బట్ ప్రతి దగ్గర మాత్రం లోకేష్ గారిని అడ్రస్ చేస్తూ వస్తున్నారు కదా. ప్రతి ఏం చేస్తారు? బలవంత బ్రాహ్మణత్వం అంటారు. గాంధారి, నెక్స్ట్ అతను ధృతరాష్ట్రుడు, వాళ్ళకి ఒకరేమో కళ్ళు పోయే పుట్టుకుతాను, ఇంకోళ్ళేమో గంతలు కట్టుకుని కూర్చొని ఆ దుర్యోధన డేట్ చేసి తెచ్చాడో చూడకపోతే ఏమవుతుంది? అది ఎక్కడి దాకా లీడ్ అయింది? కురుక్షేత్రం దాకా లీడ్ అయింది, అవునా కదా? సో అలాగా ధృతరాష్ట్ర పాలన, గాంధారి ప్రవర్తన అన్నది ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతూ ఉంటుందో ఆ ప్రాబ్లంలో భీష్ముడి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫ్రిక్షన్కి గురవుతున్నారు గ్యారంటీగా. ఎందుకంటే ఆయనకి తెలుసు, కానీ ఇక్కడ ఆబ్లిగేషన్ ఎంటర్టైన్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది? సీరియస్నెస్ అట్రిబ్యూట్ ఎవరికి అవుతుంది? ఆయనకే అవుతుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, నేను మీరు కాదు కదా. క్యాబినెట్లో ఏ శాస్త్రుడు తప్పు చేసినా ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు ఆ రోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామరెడ్డి గారు. పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మాడిన దాంట్లో ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేషన్, అది మళ్ళీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉన్నది. గౌరవ కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, అంటే ఒక దెబ్బకి 4 పెట్లు, 4 సమన్వయం ఒకే వేదిక మీద. దగ్గర 24 మంది ఉన్న క్యాబినెట్లో 4 ఒకే పాయింట్ మీద అడ్రస్ అయితే డెఫినెట్గా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఆ విధంగానే రియాక్ట్ అవుతారు అని నేనైతే నమ్ముతా. బట్ ఇంకా ఒరిజినల్ 95 మంత్రి అయితే ఈ పాటికి ఆ సినిమా వేరేగా ఉంది, వితౌట్ ఆబ్లిగేషన్ అయితే. బట్ చూడలేమంటారా ఫర్దర్గా కూడా? బట్ చూడలేమా? ఎందుకు చూడలేం? చూడలేము అనుకున్నవన్నీ చూపించడం అనేది అద్భుతాలు అంటారు. అద్భుతాలు సాక్షాత్కారం అవుతాయి. ఇవి ఆ సాక్షాత్కరించినప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇప్పుడున్న వాళ్ళు అయితే తట్టుకోలేరు, చంద్రబాబు గారి ఒరిజినల్ ఎబిలిటీ అయితే. బట్ సంహౌ ఇదైతే మాత్రం ఆయన కంటిన్యూస్ చేతామని ఇస్తున్నాడు, వీళ్ళతో ఎక్కడ అవుట్కమ్ అయితే లేదు. దగ్గరలో క్యాబినెట్ రీషఫ్లింగ్లు ఉంటాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వీళ్ళలో 70% పైన నాకు తెలిసి తీసేస్తారు, 1 time మంత్రులుగా మిగిలిపోతారు. ఆల్రెడీ ఇప్పుడున్న సినారీలో రైజ్ ఇలాంటివి ఇచ్చినా కూడా ఈ ఫస్ట్ టైమర్స్ అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది. క్యాబినెట్లో కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. రైజ్ సర్వే సారాంశం కూడా అదే. సో ఓవరాల్గా ఏంటంటే ద పర్ఫార్మెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ కన్సర్న్. ఉదాహరణకి ప్రసన్న మేడంకి ఎప్పుడైతే అపవాదం వచ్చినప్పుడు తెలుగుదేశం నుంచి చైన్ ఆఫ్ రియాక్షన్ మూడ్ లేదు. అదొకటి చాలా క్రిస్టల్ క్లియర్గా ఫుడ్ డౌన్ చేసి చెప్పారు చంద్రబాబు గారు.
మనతో సహచరిని మన ఎమ్మెల్యేకి జరిగిన దానికి రియాక్టివ్ మోడ్ ఏది? ముఖ్యంగా నిన్న బంగారపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లో ఇంకో ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు ఆయన ఎవరంటే మనోహర్ గారు అసలు సింకే లేదు. ఈయనో మాట మాడితే ఆయనో మాట మాడుతున్నాడు. ఈయనో రైతు పేరు చెప్తాడు, ఆవిడో రైతు పేరు, ఆయన రైతు పేరు చెప్తాడు. ఓవరాల్గా డేటా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన డేటాలు చెప్తున్నారు. దీనికన్నా ముందు ఆయన మాట్లాడిన తోతాపూరి మామిడిపల్లికి సీజన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో డబ్బులు ఇస్తాడు, అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానం చేసి ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారే తోతాపూరి మామిడిపల్లికి 130 కోట్లు అడిగారు. ఇవన్నీ కాంట్రడిక్షన్స్ కదా, సమన్వయ లోపమే కదా. నిన్న 224 కోట్లు క్యాబినెట్ నిర్ణయం తర్వాత ₹4 కేజీ చొప్పున వేస్తున్నారు. అది కూడా మళ్ళీ డేటా ఫెయిల్యూర్. గౌరవ కలెక్టర్ గారు ఒక డేటా, గౌరవ మంత్రి గారు ఒక డేటా, స్థానిక నాయకులు ఒక డేటా. ఎక్కడెక్కడ రీడ్ అవుతున్నాయి అవన్నీ? ఇంబ్యాలెన్సెస్ అన్ని ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? ఒరిజినల్ డేటా లేదు కాబట్టి గాలి కబుర్లు ఆడితే ఈ తపేలా ఛానల్లో చెప్పిన న్యూస్లు పోలే, ఆ బుర్రతక్కు పేపర్ రాసిన పనికిమాల చెత్తరాతలు రాస్తే ఇలాగే అవుట్కమ్ లేకుండా మాట్లాడితే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ లీడ్స్ టు గుడ్ గవర్నెన్స్. ఆ గుడ్ గవర్నెన్స్ కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎవరు భరించాలి? గౌరవ ముఖ్యమంత్రి గారే. నీ క్యాబినెట్ సహచరుడు అంటారు, కానీ క్యాబినెట్లో ఒక మంత్రి చేసిన పనికి ముఖ్యమంత్రి బాధ్యత ఏదంటే ఎత్తి అవతలేసరాలి. అదే జరగబోయేది. ఇప్పుడు ఈ పరిణామాలు ఫర్దర్గా క్యాబినెట్లో కొంచెం ఏమైనా మార్పులు, కొంచెం వాళ్ళని తీవ్ర మార్పులు ఉంటాయి. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. లేదంటే 95 చంద్రబాబు నాయుడు గారిని మనం కళా స్వప్నంగానే కళ్ళగంటూ ఉండాలి, ఆయన వస్తారని. ఆ స్వప్నం సాకారం మాత్రం కాదు, 100% అంతే. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి అంటే లైక్ ప్రజల నుంచి అవిశ్వాసం అయితే వ్యక్తం అవుతుంది కదా సార్ ఇలా మంత్రివర్గంలో? ఇప్పుడు ఏం చేయలేరు కదండి. డౌన్ ద లైన్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ 2029. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఆ రోజు ఎలక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ పైనుంచి జమిలీ అనేది ఒకవేళ వస్తే ఇంకా పెద్ద పిడుగు పడిపోయినట్టు వీళ్ళకైతే. సునామీ డైరెక్ట్గా ఉన్న పలంగా సునామీ వస్తే ఏటవుతుందో అలాంటి పరిస్థితి ఉంది కూటమికి ఇప్పుడు కనుక జమిలీ పెడితే. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ 0 ప్రజల్లోకి వెళ్ళింది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయారు ఫస్ట్ థింగ్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్లో ఈ రోజు దాకా కాలక్షేపం కార్యక్రమం జరిగింది. సో ఇవన్నీ జమిలీ అంటే మాత్రం భయంకరమైన ఇంపాక్ట్తో ఎలక్షన్స్కి వెళ్ళాలి. దానికి సిద్ధంగా అయితే లేరు వీళ్ళు. అంటే ఆ టైంకి సూపర్ 6 పూర్తిగా అమలు చేస్తే కూడా వర్కౌట్ అవ్వదు. సూపర్ 6 ఇంపాసిబుల్ ఇప్పుడు ఉన్న సినారియోలో. మీకు చిన్న ఎగ్జాంపుల్, కనెక్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బడ్జెట్లో దగ్గర 8,000 కోట్లు అలొకేట్ చేశారు అమ్మఒడికి, అదే తల్లికి వందనంకి. కావాల్సింది 13,500 కోట్లు. ఈ విషయం ఎలా చెప్పారంటే వాళ్ళ నోటి నుండి వాళ్ళే ఎలా చెప్పుకున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ మీద చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి ఎంత తక్కువ పట్టు ఇస్తున్నారో ఈ క్యాబినెట్ వలన తెలుసుకోవాల్సిన విషయం. సింపుల్ లాజిక్. మొన్న యోగా డేకి ఆసనాలు వేయించే రికార్డు తాపత్రయంలో నిన్న పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా రికార్డుకి ట్రై చేశారు. 2 కోట్ల మంది పేరెంట్స్, టీచర్లు, పిల్లలు అందరూ కలిపి, అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిపి 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారన్న విషయంలో మేజర్ రోల్ పిల్లలే కదా ప్లే చేస్తారు. పిల్లలు ఎంతమంది ఉన్నట్టు? ఒరిజినల్ లెక్క ప్రకారం 87 లక్షల మంది ఉన్నట్టే కదా. ఎందుకంటే యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 2 crores అంటే మేజర్ చంక్ 87 lakhs అని చెప్పకనే చెప్పారు పిల్లలు. మరి మీరు ఎలకేట్ చేసిన 8,000 ఎంతమంది పిల్లలకి ఇచ్చారని లెక్క ప్రకారం అయితే హ్యూజ్ గ్యాప్. మీరు ఇందాక చెప్పిన నవరత్నాల పథకాల్లో ఇంకా చాలామంది పిల్లలకి ఇవ్వలేనట్టే లెక్క కదా. నాట్ లెస్ దాన్ 37 లక్షల పైచీలకు పిల్లలకి ఇవ్వలేదు. సో బాబు గారు ఏదో నిన్న స్టార్ట్ చేశారు. అవునండి. నిన్న ఆ కార్యక్రమంలో ఖాళీపేటతో ఎవరు లోకేష్ గారు, అది మళ్ళీ కంపారిజన్ అలాగా. గతంలో వారం అంతా ఒక మెనూ ఫిక్స్ చేసి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్సెస్ వీళ్ళ భోజనం బాగుందా అని చంద్రబాబు నాయుడు గారు చెంచాతో చాలాసేపు తిన్నది. ఖాళీపల్లెంతో ఎవరు అయినాకి వచ్చినా వద్దు అని చెప్తున్న లోకేష్ గారు కనపడ్డారు మీకు? ఆ వీడియో చూడండి. రెండోది బ్రాండ్ ప్రమోషన్లో స్టాన్ఫోర్డ్లో చదువుకొచ్చిన లోకేష్ విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉంది కాబట్టి విద్యా వ్యవస్థలో తీవ్ర పరిణామాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న లోకేష్గా చంద్రబాబు గారు పోర్ట్రేషన్ ఇస్తూ కూడా తల్లికి వందనం ఆయన చెప్తేనే నేను ఇన్నోవేటివ్గా చేశానని చెప్పాడు. ఎక్కడ వాళ్ళ కొడుకుని లైమ్లైట్లోకి తీసుకురావడానికి హైలైట్ చేసుకునే కార్యక్రమంలో తల్లికి వందనం ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ అమ్మఒడి కార్యక్రమమే కదా. అమ్మఒడి అర్జుడోడు జగన్మోహన్ రెడ్డి కదా. సో వెన్ యూ వాంట్ టు కాంకర్ సంథింగ్ అన్నది ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద మార్చొచ్చు. ఈ తపాల స్థానంలో రామారావు పేరు తీసేద్దామని చెప్పొచ్చు. బట్ వాట్ ఈజ్ వాస్తవం? ఆరోగ్యశ్రీ అన్నది రూపకర్త ప్రధాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎవరైనా చెప్పగలరా? సో ఇలాంటి ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో దాని అవుట్కమ్, రెప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్, పొలిటికల్ ఏరాలో అది ఒక మిస్లీడే కదా. మిస్లీడ్ని లీడ్ కింద తీసుకుని ప్రవర్తిస్తే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి అపవాదం వచ్చినట్టే కదా.
సో కాన్సెప్ట్ని ఎప్పుడైతే మిస్లీడ్ చేసే కాన్సెప్ట్కి ఎక్కువ ప్రజెంటేషన్, ఎక్కువ ఫోకస్, ఎంఫసైజ్ చేస్తున్నారు అనుకో, అంటే అసలు విషయాల కన్నా కొసర విషయాల మీద ఎక్కువగా డైవర్ట్ చేస్తున్నారు చంద్రబాబు గారు అన్న విషయం కదా. ఆయనకు ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు అండ్ క్యాబినెటే కదా, దాని మీదే కదా అతను ముందుకెళ్తాడు. సంబడి ఈజ్ మిస్లీడింగ్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది కదా. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.